ఏయ్ ఆగాగాగు, వెనకాలేదో పడిపోయినట్టుంది, వెళ్ళి చూద్దాం పద పద. రండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. పడుకో పడుకో, పైకి. చాలు చాలు చాలు, ఇంకా కొద్దిగా తడిసిందంతే. చాలు చాలు చాలు. నాకది కావాలి. కొనిపెట్టండి, సెకండ్ హ్యాండ్లో 18,000 అంతే. నో, ఆమెకి ఇంకా 18 కంప్లీట్ అవ్వలేదు. నో లైసెన్స్, నో స్కూటీ. నేను ఒక అమ్మాయిని, అందుకే ఇన్ని రూల్స్ కదా. మేతా అంకుల్ని చూడండి, వాడి కొడుక్కి బైక్ కొనిచ్చాడు. వాడికి ఇంకా 16 years కూడా కాలేదు. క్రేష్, నాకు ఫెమినిజం నేర్పొద్దు. అవును, నేను కొంచెం కన్సర్వేటివే, ఓకేనా? ఇంకా మెహతా గురించి అంటావా? వాళ్ళకి ఫైన్ వేపిస్తాను. రహీమి, నువ్వు కాల్ చేసావంటే నేను పోలీస్ స్టేషన్ రానక్కర్లేదన్నమాట. చెప్పు, స్టోరీ ఏంటి, లొకేషన్ ఎక్కడ? బాయ్. మమ్మీ, మీరు ఏమైనా చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ నాన్న పోలీస్ స్టేషన్ లో బాస్ అయి ఉండొచ్చు. ఇంట్లో ఎవరు? నేను. వినపడింది నాకు. మీరు వినాలని చెప్పాను. క్రేష్, గుర్తుంచుకో, చట్టం చేతులు తప్పించుకోలేము. బాయ్ బాయ్. ఇటు చూడు, దీన్ని కాస్త సరిగ్గా పెట్టు. అన్ని ఇలాగే పెట్టు. ఇప్పుడే వచ్చేది, త్వరగా వెళ్ళు. హలో, వచ్చేసారా? అరే వదిలి గారు, వాళ్ళు వచ్చేసారు, త్వరగా కానివ్వండి. మీరు కూడా త్వరగా కానివ్వండి. పదండి పదండి. స్వాగతించండి. అలాగే పూర్తిగా చెక్ చేయండి. అసలు ఏం చేస్తున్నారు? అర్థమైందా లేదా? ఈ ట్రాక్టర్ని ఎక్కడి నుంచి తెచ్చావు? కొన్నాను. ఎప్పుడు? 3 నెలలు అయింది. ఎవరి దగ్గర కొన్నావో చెప్పు. అరే మీకెందుకండి? ఎవరి దగ్గర కొన్నావో చెప్పరా. రేయ్ ఆగో, వాడిని పట్టుకోండి. ఆగో, మీరు నాతో రండి, నాతో రండి. సార్, పొద్దునే నేను ఇటు వచ్చినప్పుడు అక్కడ బ్లడ్ కనిపించింది. అక్కడేమో ఫోన్ రింగ్ అవుతూ ఉంది, నేను తీలేదు. అదిగో ఆయన తీశారు. సార్,
నా కొడుకు అజయ్ వాడి భార్య ఇంటికి నీ బైక్లో వెళ్ళాడు, ఇప్పటి వరకు రాలేదు. నాకు చాలా భయం వేస్తుంది. ఇదంతా ఆలోచించొద్దు, ఏదైనా యాక్సిడెంట్ అయి ఉంటుంది. పక్కనే ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటారేమో. లేదు సార్, యాక్సిడెంట్ అయినట్టు లేదు సార్. ఒకవేళ బైక్ దేనైనా ఢీ కొట్టినా లేదా ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా ఇక్కడ ఏదైనా డ్యామేజ్ ఉండాలి సార్. అలాంటిదేమీ లేదు. మనం ఈ మైలోమీటర్స్ మీద ఉన్న బ్లడ్ స్టెయిన్స్ని చూస్తూ ఉంటే ఇక్కడ తన మీద అటాక్ చేసినట్టు ఉంది. ఒకవేళ ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళుంటే ఇక్కడ బైక్ ఉండాలి కదా, బైక్ కూడా లేదు. బరూక్, సార్ ఒక నిమిషం. అక్కడ నిలబడ్డ ఆయన కొడుకు మిస్ అయ్యాడు. నీ థియరీ అంతా వింటే ఆయన బీపీ పెరుగుతుంది. అమిత్, అక్కడ అసలు ఏం జరుగుతుంది? బ్యాకప్ ఎందుకు కావాలి? చూడు, అక్కడ గన్ షాట్స్ వినపడ్డాయి. మీరు ఇక్కడ వైండప్ చేసి వెంటనే అక్కడికి రండి. అక్కడ ఫంక్షన్లో ఏదో పెద్ద గొడవ అనుకుంటా. గన్ షాట్ వినపడింది నాకు. నేను వెళ్తాను. ఓకే సార్. రహీం, చెప్పండి సార్. మీరు పదండి నాతో పాటు. వెళ్దాం సార్. రండి. మీరు స్టేషన్కి మీ కొడుకు ఫోటో తీసుకురండి. డీటెయిల్స్ అన్నీ రిజిస్టర్ చేయాలి. సార్, ఇది యాక్సిడెంట్ కాదని మీరే చెప్పారు కదా, మీకేమనిపిస్తుంది? నా కొడుకు బ్రతికే ఉన్నాడా? వెనక్కి వెళ్ళండి, లేదంటే షూట్ చేసేస్తాను. అందరు జరగండి. పద. ఏం జరుగుతుంది ఇక్కడ? రవి, అందరినీ ట్రాక్టర్లో వేసి స్టేషన్ తీసుకెళ్ళండి. అక్కడే ఎంక్వైరీ చేద్దాం. పదండి. పదవయ్యా. సార్, సీన్ ఏంటి? నీకు దివాన్ కేసు గుర్తుందా? అదే హీరో. వాళ్ళ నాన్న మిస్సింగ్ రిపోర్ట్ రాయించాడు కదా. సార్, దివాంగ్ ఆ రోజు సాయంత్రం కాటన్ ట్రైలర్ తీసుకుని మార్కెట్కి వెళ్ళాడు. నాన్నగారు, రాత్రి పడుకునే ముందు మర్చిపోకుండా బీపీ టాబ్లెట్స్ తెచ్చుకోండి, సరేనా? అలాగే బాబు. సరే అయితే నేను బయలుదేరుతాను. జాగ్రత్తగా వెళ్ళరా. నేను పొద్దున కల్లా వచ్చేస్తాను. అలాగే. కానీ దివాన్ ఈవినింగ్లో ఎందుకు మార్కెట్కి వెళ్ళాడు? అది ఎందుకంటే సార్, ఏ రైతైతే పంటను తీసుకుని మార్కెట్కి త్వరగా చేరుకుంటారో వాళ్ల పంటే అందరికన్నా తొందరగా అమ్ముడైపోతుంది. అందుకే రైతులందరూ కూడా సాయంత్రమే బయలుదేరి మార్కెట్కి వెళ్ళిపోతారు. సార్, దివాంగ్ ఫోటో అన్ని స్టేషన్లకి సర్క్యులేట్ చేశాను. తన నంబర్ని కూడా ట్రేసింగ్ చేస్తున్నాం. మాకేమైనా తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఆరు నెలలు అయిపోయింది సార్. దివాంగ్ ఆచూకీ మాత్రం తెలియలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆ ట్రాక్టర్ దొరికింది. దినేష్ కొనుక్కున్న ట్రాక్టర్ మీ కొడుకుది అని ఎలా చెప్తున్నారు మీరు? ఇటు చూడండి సార్, ఈ సీట్ కవర్ని నా కొడుకు దివాంగే చాలా ఇష్టపడి చేయించుకున్నాడు సార్. అలాగే ఈ నెంబర్ చూడండి సార్, ఇక్కడ ఈ చాసిస్ నెంబర్ కూడా సేమ్ సార్. నేను ఖచ్చితంగా చెప్పగలను సార్, ఈ ట్రాక్టర్ నా కొడుకు దివాంగ్దే సార్. కానీ సార్, నెంబర్ ప్లేట్ మాత్రం వాళ్ళు చేంజ్ చేసేసారు సార్. మహేష్ గారు, మీ కొడుకు ఎంత స్ట్రాంగ్గా హీరో అవ్వాలనుకున్నాడు అనేది అందరికీ తెలుసు. దివాన్ ట్రాక్టర్ నమ్మేసి ముంబైకి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. హలో, ఏంటి క్రిషా? వద్దని చెప్పాను కదా నేను. వస్తానులే. సరే సార్,
ఒకవేళ దివాంగ్ కాటన్ ట్రాక్టర్ని అమ్మేసి ముంబై వెళ్ళుంటే ఆయన నంబర్ ప్లేట్ ఎందుకు మారుస్తారు సార్? కరెక్టే వరుణ్, మీరు ఇక్కడ చూసుకోండి, కాస్త పర్సనల్ పని ఉంది, అర్థమైందా? ఓకే సార్. మీ దగ్గర ట్రాక్టర్ పేపర్స్ ఉన్నాయి ఉన్నాయి కదా, సార్. వెళ్ళి తీసుకురండి. సార్ నేను ఆ ట్రాక్టర్ని నా ఫ్రెండ్ త్రూ విపుల్ ద్వారా కొనుక్కున్నాను. నన్ను నమ్మండి సార్, ఒకవేళ నేను వాడిని చంపేసి ఆ ట్రాక్టర్ని కొనుంటే గనక అదే ట్రాక్టర్ వేసుకుని మహేష్ వాళ్ళ ఎంగేజ్మెంట్కి ఎందుకు వెళ్తానో చెప్పండి సార్. ట్రాక్టర్ పేపర్స్ ఉన్నాయా? ఇవి ఫేక్ పేపర్స్. ఎక్కడి నుంచి కొనుక్కున్నావో చెప్పు. సార్ నాకు అసలు ఇదంతా ఏమీ తెలియదు సార్. ఇదంతా విపులే హ్యాండిల్ చేశాడు సార్. నేను కేవలం డబ్బులు ఇచ్చాను అంతే సార్. ఉమేద్, సార్ విపుల్ ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్, ఇంకా డీటెయిల్స్ మొత్తం తీసుకో. ఓకే సార్. సార్ ఇది అజయ్ ఫోటో. ఉమేద్, సార్ ఇది అజయ్ ఫోటోగ్రాఫ్. చుట్టుపక్కల స్టేషన్స్కి పంపించు. మన ఏరియా హాస్పిటల్స్లో యాక్సిడెంట్ కేసులు ఏమైనా వచ్చాయని చెక్ చేయండి. త్వరగా పనిచేయండి. ఓకే సార్. $5,000 అవుతుంది. 5,000 దీనికా? మా నాన్న ఎవరో నీకు అసలు తెలుసా? అరే ఎవరైనా కానివ్వు, ఇది పాడైపోయింది. ఇంత డ్యామేజ్ చేశాక నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే. క్రిష్, నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావా? అరే మేడం గారు, అక్కడ కాదు ఇక్కడ చూడండి. నాన్నా, అమ్మా మీరు నాన్నని ఎందుకు పిలిచారమ్మా? నీతో నేను తర్వాత మాట్లాడతా. లైసెన్స్ లేకుండా టెస్ట్ డ్రైవ్కి ఎందుకు ఇచ్చావు నువ్వు బండి? తను నాకు లైసెన్స్ చూపించింది సార్. ఒక పోలీస్ ఆఫీసర్ కూతురయండి, ఫేక్ లైసెన్స్. సరే చెప్పండి, డ్యామేజ్ ఏమైంది? సార్ ఇది విరిగిపోయింది, ఇంకా ఇక్కడ స్క్రాచ్ అయింది. 3,000 ఇవ్వండి సార్ చాలు. పదండి. అమ్మా ఏంటి? ఆ బాగిలా, ఏం ఆ బైక్ అబ్బాయి మిస్సింగ్ ఉన్నాడు కదా, అజయ్. అతని బైక్ నంబర్ ఇంకా పూర్తి డీటెయిల్స్ సెకండ్ హ్యాండ్ బైక్ డీలర్స్ దగ్గర సర్క్యులేట్ చేయండి. మీరింటికి వెళ్ళండి. మాకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే మీకు చెప్తాం. వెయిటే కదా చేస్తున్నాను, ఇక్కడే చెయ్యొచ్చు కదా సార్. ఇంట్లో నా కోసం ఎదురు చూడటానికి అస్సలు ఎవరు లేరు సార్. ఇంట్లో నా కోసం ఎదురు చూడటానికి అస్సలు ఎవరు లేరు సార్. అంతా నువ్వే అనేసుకుంటావు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా అని కూడా నువ్వు అస్సలు అనుకోవు. आप इस द्वारा डायल किया हुआ नंबर अब
షెజాద్ మీరా? రండి. సార్, ఇది అమీనా చేసింది మీకోసమని షీర్ కుర్మా. సరే, లోపలికి రండి. బాగుంది షెజాద్. సార్, మీకోసమనే కొంతమంది ఉన్నారు. అప్పుడప్పుడు మీరు కూడా వాళ్ళ కోసమని కొంచెం ఆలోచించాలండి. షెజాద్, ఆఫ్ డ్యూటీలో సార్ అని పిలవకండి. అలాగే సార్, క్షమించండి. ఒక పోలీసుని క్రైమ్ చేసే ముందు కాపాడారు. మీరు ఇంకా వదిన చేసిన షేర్ కుర్మా. వాహ్! వదిలిపెట్టు. కొట్టండి. అలాగే కొట్టండి. సార్, వీళ్ళిద్దరు ఉన్నారే, అదిగో ఆ అమ్మాయిని తీసుకుని పారిపోతున్నారు సార్. మీరు సరైన సమయానికి వచ్చేసారు సార్. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు సార్. సార్, నా పేరు దినేష్. ఈ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిచేస్తున్నాను సార్. చూడమ్మా, భయపడకు, నిన్నెవరు కొట్టరులే. ఏంటో మరి వచ్చారు కదా, ఏం చేస్తారో తెలియలా. చూద్దాం. అదే ఏం జరుగుతుందో పోలీసులు వచ్చారు కదా. ఏంటి అక్కడికి వెళ్ళి చూస్తున్నాడా? నీ పేరేంటి? అమ్మా నాన్న ఎక్కడా? వదలొద్దు, పట్టుకోండి. అమ్మా, ఏం భయపడకమ్మా, నేనున్నాను కదా, ఏమవుదు, భయపడకు, ఏం కాదులే. ఆ పాప బట్టలు ల్యాబ్కి పంపండి. ఆ అమ్మాయి కోసం జ్యూస్ను కూడా తెప్పించండి. డాక్టర్, అమ్మాయిని ఏమైనా లేదు, తనని ఎవరూ ఎక్స్ప్లోర్ చేయలేదు. థాంక్ గాడ్. తనకి ఆటిజం అనే న్యూరలాజికల్ కండిషన్ ఉంది. చాలా భయపడిపోయింది. ఆ భయం నుంచి తను బయటపడితే ఏం జరిగిందో చెప్పగలుగుతుంది అనుకుంటా. మరి తన డ్రెస్ పైన ఉన్న రక్తపు మరకలు? ఆ బ్లడ్ మార్కులు ఆ అమ్మాయివైతే కాదు. నేను సరిగ్గానే చెక్ చేశాను. బాడీ మీద దెబ్బల మార్కులు ఏమీ లేవు. వేరెవరిదైనా అయి ఉండొచ్చు. అంటే దాని అర్థం ఆ పాప ఏదో వైలెంట్ క్రైమ్కి విట్నెస్ అయి ఉండాలి, లేదా తనకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా అయి ఉండాలి. రైట్ డాక్టర్, డ్రెస్ మీద ఉన్న బ్లడ్ రిపోర్ట్ నాకు కొంచెం త్వరగా కావాలి. అలాగే. థ్యాంక్ యూ. ఎవరు వాళ్ళు? గుర్తుపట్టగలవా? సార్, అది వాళ్ళు డ్రగ్స్ అడిక్ట్ అనుకుంటా. పెద్దగా తెలియదు నాకు. చూడమ్మా, భయపడకు. చూడు, ఒక న్యూస్ కోసం ఏమైనా చేస్తారా మీరు? దినేష్ ఆగు, నేను చెప్పేది విను, ఆగు. ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావు లోపల? సార్, నేను రాహుల్. ఇదిగో సార్, నేను చెప్తాను. వీడు జర్నలిస్ట్ సార్. ఎవరైనా కష్టాల్లో ఉంటే చాలు సార్, వెంటనే ఫోటో తీసుకోవడానికి వచ్చేస్తాడు. వీడిని అరే ఆగమన్నాను కదా. ఇటండి, ఇలా చూడండి సార్, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒక్క నిమిషం, ఇంకోసారి కనపడకూడదు. పాపా, ఇట్రామ్మా, భయపడకమ్మా. సార్,
నేను చూసుకుంటాను. ఇలా చూడమ్మా, రామా, భయపడుకో, రామా, రమ్మనగా రా. అలాగే అలాగే, రా 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 రా, మెల్లగా మెల్లగా. మీ దగ్గర తను భయపడడం లేదు. ఒక విధంగా ఇది మంచిది. ఇలాంటి పిల్లలు ఎదుటి వాళ్ళతో కలవటానికి చాలా టైం తీసుకుంటారు. దట్స్ ఓకే, మేము చూసుకుంటాం. అమ్మాయికి ఏం జరిగిందో మీరు కాస్త కనుక్కోండి. హలో, అమ్మాయి ఫోటో పంపిస్తాను. సరిగ్గా ఫోటో తీయడం కుదరలేదు. చూడు బంగారం, నా దగ్గర ఏముంది? ఈ డాల్ ఎంత బాగుందో చూడు, అచ్చు నీలాగానే ఉంది. నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కలిసి నువ్వు బాగా ఆడుకోవచ్చు. మొండితనం చెయ్యొద్దు తల్లి, రా నాతో. వద్దు వద్దు, ఆగండి, బలవంతం చేయొద్దు. ఆ అమ్మాయి ఎక్కడికి రాదు. అయితే ఎక్కడ ఉంచుతారు? ఇక్కడ? సార్, మీరు ఒప్పుకుంటే తనని మా ఇంటికి తీసుకెళ్ళనా? అదే తన పేరెంట్స్ వచ్చేవరకే అమీనా తనని బాగా చూసుకుంటుంది. మీరు అలా ఎలా తీసుకెళ్ళొచ్చండి? ఒక సిస్టమ్ ఉంది కదా. మేడం గారు, మీరు తన మాటలు అర్థం చేసుకోలేదు. సార్, దానికంటూ ఓ సిస్టమ్ ఉంది. నేను మీకు చెప్తాను, కాస్త మీరు నాతో రండి. మీరు కాస్త ప్రశాంతంగా ఉండని, అలాగే నా మీద నమ్మకం పెట్టండి. రైమీ గారు పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మేడం, ఇంట్లో డ్రాప్ చేయి. వెళ్ళండి మేడం. ఇలా కూర్చో, ఇది తీసుకో, ఇది నీకోసమే. చెప్పండి, ఎక్కడికి వెళ్ళినామా? ఇక్కడే ఉంటాను. హలో షైజా సార్. సార్, నాకు ఆ అమ్మాయి చైన్ దొరికింది సార్. దాన్ని రేపు స్టేషన్కి తీసుకొచ్చి ఇచ్చాడు. నేను ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు అమ్మాయి నాతోనే ఉంటుంది, సరేనా? సరే సార్, ఓకే. రే, అంత గట్టిగా పట్టుకుంటావేంట్రా గొంతుని? నాకు ఇంకా నొప్పిగా ఉంది. సరే సరే, వదిలేయి. ఐటమ్ ఇవ్వు, ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను, త్వరగా ఇవ్వు. ఇంకా ఇవ్వు. చాలు చాలులే. సరే చెప్తాను విను. ఆ అమ్మాయి కానిస్టేబుల్ షేజాజ్ ఇంటికి వెళ్తోంది. చూసుకో, వెళ్ళు. వరుణ్, అజయ్ కేసు గురించి ఏమైనా తెలిసిందా? సార్, నేను ఉమేద్ని హాస్పిటల్కి చెక్ చేయడానికి పంపించాను. నేను దేవాంగ్ ట్రాక్టర్ గురించి తెలుసుకుంటున్నాను. అది అజయ్ వాళ్ళ ఫాదర్. సార్, నాకు తెలుసు సార్. చెప్పండి మేడం, ఏం చేద్దాం ఇప్పుడు? నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు వెళ్ళండి. ఎందుకో తెలీదు, అసలు మీరు మా అబ్బాయి వెంట ఎందుకు పడుతున్నారు? మీ కొడుకు ట్రాక్టర్ దొంగిలించి వినేష్ కమ్మాడు. ఆ ట్రాక్టర్ దివాంగ్ది. అతను 6 months నుంచి మిస్సింగ్. అయితే మీరు దేవాన్ని వెతకండి, మా అన్నయ్యకేం తెలీదు. ట్రాక్టర్ దొంగిలించాడని మీ అన్న గురించి చెప్పగానే ఎందుకు పారిపోయాడు? ఇప్పుడేం చెప్తారో చెప్పండి. మీ అన్న దొంగ పెరికోడా? నా కొడుకుని దొంగ అనకండి. అక్కడే ఉంటే మహేష్ చంపేశావాడు, అందుకే వాడు పారిపోయాడు. మీ కొడుకు దొంగ కాకపోతే వాడికి దాక్కోవద్దని చెప్పండి. మాకు కోఆపరేట్ చేయమనండి, లేదంటే మీ ఫోన్ ట్రాక్ చేసి మీ ఫ్యామిలీ మొత్తం సర్వేలెన్స్లో పెట్టిస్తాను. నాకు అంతా తెలుసు. ఏంటి, మీరు మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా? నా కొడుకు ఎక్కడున్నా సేఫ్గానే ఉంటాడు. మీ కొడుకు సేఫ్గా ఉండాలని నాకు కూడా ఉంది. అందుకే మీరు మీ కొడుకుతో మాట్లాడితే మాకు కోఆపరేట్ చేయమని అతనికి చెప్పండి. ఒకవేళ అతన్ని ఎవరైనా బెదిరిస్తూ ఉంటే భయపడొద్దు, మేము ప్రొటెక్షన్ ఇస్తాం. ఈ కేసు ట్రాక్టర్ గురించి కాదు మేడం, దేవాంగ్ మర్డర్ కూడా అయి ఉండొచ్చు. అరే, మీకు పని చెప్తే సరిగ్గా చేయలేరేంట్రా? ఒక చిన్న పిల్లని చంపలేకపోయారా? ఆ పాప పోలీసుల దగ్గరికి వెళ్ళకూడదు. అరే, మీరు నాతో కలిసి ఏం బిజినెస్ చేయగలుగుతారు? పెట్టే. మీరు చెప్పండి. సార్, హాస్పిటల్స్ అన్ని చెక్ చేశాను, ఇంకా సెకండ్ హ్యాండ్ బైకర్స్తో కూడా మాట్లాడాను. అజయ్ ఇంకా బైక్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఐఎమ్ సో సారీ సార్. అరే, సారీ ఎందుకు చెప్తున్నావు?
రేపేమైనా పనుందా ఏంటి? అది కాదు అలాగే సార్, నేను మీ లైఫ్ లోంచి నేను మొత్తం ఇంకా క్లియర్ ఇక్కడ- అయిపోతే నేను చనిపోయాక నా అంత్యక్రియలు చేయడానికి మీకు నా ఎముకలు కూడా దొరకవు, సరేనా? చూడు, నువ్వే చూడు వాణ్ణి. ఇలాగే మాట్లాడతాడు ఎప్పుడు. ఆ పెట్రోల్ బంక్ నాకు దొరికితే నీకు ప్రాబ్లం ఏంట్రా? అరే ముసలోడా, 15 సంవత్సరాల నుండి నిన్ను పిచ్చోని చేస్తున్నారు, అర్థం అవ్వట్లేదా? నీకు అర్థం కాదులే. సార్ సారీ సార్, నేను మీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు కూడా తింటావా బంగారం? చాలా బాగుంది. నా దగ్గర గులాబ్ జాములు కూడా ఉన్నాయి. రహీని సార్, మన ఈ అమ్మాయికి లాంటి గులాబ్ జాములు చాలా నచ్చుతుంది. 1, 2, 3 తీసుకో. ఇంకా ఒకటి ఉంది చూడు. తిను తిను. ఏమైందమ్మా? అరే ఏమైంది? ఏమైంది ఏమైంది బుజ్జి? ఏమైందమ్మా? ఏం కాదురా, ఏం కాదు, నేనున్నానుగా. ఇక్కడ చూడు, కలకన్నావా? కలగన్నావా? వెళ్ళి నీళ్లు తీసుకురా. ఏమైంది నాన్న, చెప్పు. నేను ఇక్కడే ఉన్నానుగా, ఏం కాదులే, ఏం కాదు, నేను ఇక్కడే ఉన్నానుగా, భయపడకు. ఏం కాదమ్మా, నేను ఇక్కడే ఉన్నాను కదా. రేయ్, మీరు నా పనిని ఇంకా డిఫికల్ట్గా మార్చేశారు కదా. సరే సరే, ఈరోజే పని పూర్తి చేద్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ ఆడది గనుక నోరు తెరిస్తే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టనురా. నాన్న, టీ. పోలీసు వాళ్ళ రహస్యం బయటపడింది. చిన్న అమ్మాయిని బెదిరించి ఇంట్లో ఉంచుకున్నారు. నాన్సెన్స్, నోటికొచ్చినంత రాస్తున్నారు. హన్స, ఇక్కడ చూడు. హన్స, హన్స, పింకీ ఫోటో న్యూస్ పేపర్లో వచ్చింది చూడు. అమ్మాయి ఎలా ఉంది చూడు. హన్స, నీ వల్లనే కొడుకు కోడలు చనిపోయింది. నోటికొచ్చింది మాట్లాడతావా నువ్వు? మాట్లాడకూడదా? నువ్వే వాళ్ళని చంపమని చెప్పింది. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తా. అరే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నీకేమైనా పిచ్చా? నేను స్టేషన్కి వెళ్ళే తీరుతాను. అరే ఒక్కసారి చెప్తున్నానుగా, వెళ్ళొద్దంటే వెళ్ళొద్దంతే, వెళ్ళకూడదు. నేనేం చేస్తానో చూడు. నువ్వు రోజు రోజు ఎలా ఎక్కువ అవుతుంది. చెప్పిన మాట విను. ఏం చేస్తున్నారు మీరు? ఏందమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? చూడు, చెవులు తెరుచుకొని బాగా విను. 1, దీన్ని తీసుకొని ఆశ్రమంలో వదిలేయి, లేదంటే నీ కూతుర్ని నీ పెళ్ళాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరేనమ్మా, మీకు ఇలాగే చెయ్యాలంటే చేస్తానులే. అమ్మా, అమ్మా, అమ్మా. నాన్నగారు, సాహిల్ వాళ్ళని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, సాహిల్ ట్రాక్టర్లో పెళ్ళాం బిడ్డల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? అరే వాడికి నేను చెప్పాను వాళ్ళ కూతుర్ని ఆశ్రమంలో వదులు అని, లేదంటే వెళ్ళిపో అని. వాడు వెళ్ళిపోయాడు. మంచి పనే చేశాడు, కానీ ట్రాక్టర్ ఎందుకు తీసుకెళ్ళాడు? నాన్నగారు, మీరు అసలు ఏమీ మాట్లాడరు కదా? అరే అమ్మా, నీకైనా అసలు బుద్ధి లేదా? చెప్పేది వినరా. వాడిని చంపేస్తాను. నువ్వు కపిల్, నా మాట వినరా ఒకసారి. కపిల్ సార్, మీకు ప్రెస్ వాళ్ళ గురించి తెలుసు కదా. లేదు లేదు, డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్.
రహిమి, అమ్మాయి నీ కస్టడీలో ఉన్నంత వరకు ఆ అమ్మాయికి ఏం జరగకూడదు. అలా జరిగిందంటే ఐ విల్ బి ఆన్ స్ట్రగుల్. అమ్మాయి డ్రెస్ మీద 2 రకాల బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. అందులో ఏ శాంపిల్స్ తన బ్లడ్తో మ్యాచ్ అవ్వట్లేదు. అర్థమైందా? దాని అర్థం ఎవరో తన ముందు కొట్లాడుకుని ఉండొచ్చు, లేదా ఆ అమ్మాయి ఎవరినైనా చంపడం చూసి ఉండాలి. అంటే ఆ అమ్మాయి క్రైమ్ సీన్కి ఒక ఐ విట్నెస్. సార్, ఆ పాపకి ఏం అవనవను. సార్ సార్ ఆ ట్రాక్టర్ కేస్ విపుల్ ఫోన్ నేను కొంచెం సేపు యాక్టివేట్లో ఉంది. ఎక్కడా? ఇదిగో సార్. రహిమి, మీరింటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసుకోండి. వరుణ్, లెట్స్ గో. తప్పకుండా మీరు. సార్ మీకే సార్ చెప్పేది, లోపలికి వెళ్ళకండి. లోపలికి రండి. ఇక్కడ ఎవరు లేరు సార్. నువ్వు మీకే పైకి వెళ్ళు. చెప్పేది. ఓకే సార్. ఆగండి సార్. నువ్వు మీరు నా ఇటు మాట వెళ్ళు. వినట్లేదు. సార్, మొత్తం ఎవరు చెప్పేయండి. లేరు సార్. ఆగండి సార్. ఆగు, పారిపోవద్దు. ఆగు ఆగు ఆగమంటుంటే. ఆగురా. పట్టుకోండి. రాసుకెళ్ళండి. వెళ్ళు. ట్రాక్టర్ ఎక్కడ కొనుక్కున్నావో చెప్పు. చెప్తావా లేదంటే దెబ్బలు తింటావా? మీరైతే కొడతారు. ఒకవేళ నేను చెప్పేస్తే వాళ్ళు నన్ను, నా ఫ్యామిలీని చంపేస్తారు. వాళ్ళు చాలా డేంజర్. ఎవరు? వీడిలా చెప్పడు. ఉమేద్, వీడిని తీసుకెళ్ళు. ఓకే సార్. తీసుకెళ్ళు. వాడికి ఏం తెలియదు సార్. సార్, ఎక్కించండి. సార్, వాడిని వినండి. వాడిని తీసుకెళ్ళకండి సార్. సార్, వాడికి ఏం తెలియదు సార్. పట్టుకో, పట్టుకో, పట్టుకోండి. సార్, పక్క ఊర్లో ఉన్న కెనాల్స్లో బాడీస్ దొరికాయి. అమ్మాయి డ్రెస్ మీద ఉన్న డిఎన్ఏ అది వాళ్ళిద్దరి డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది సార్. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అయిండొచ్చు. ఆ పాప కళ్ళ ముందే వాళ్ళ అమ్మా నాన్న చంపుండొచ్చు. కానీ ఎందుకు? సార్, ఇలాంటివి నేను వేరే కేసులో కూడా చూశాను. ఐడి ప్రూఫ్ ఏమైనా దొరికిందా? లేదు సార్. ఇవి ఎంత అవుతుందండి? నువ్వు వీటిని తింటావు కదా? నేను తర్వాత తీసుకుంటాను. ఈ అల్లం ఎంతండి? వాళ్ళు వదిలిపెట్టదు. పట్టుకోండి. అమీనా, నీకేం కాలేదు కదా? దానికి ఏం కాలేదు. రహిమి, నేను మీ ఇంటి ముందు 24/7 ఇద్దరు కానిస్టేబుల్ని హైర్ చేశాను. సార్ సార్ మనకి ఆ అమ్మాయి ఏం చూసిందో తెలిస్తే పని చాలా సులభం అవుతుంది సార్. మనం తనతో మాట్లాడొచ్చా సార్? అది కాదు సార్. ఆ అమ్మాయి వాళ్ళ జరిగిన దాని వల్ల బాధగా ఉంది. అయితే వాళ్ళు ఎవరో ఎలా తెలుసుకోవడం? సార్, నాకు ప్యాటర్న్ దొరికింది. వాటిని ముందు కైలాష్ అనే ఒక బాడీ మీద చూశాను. సార్, ఈ 9 ఏళ్లలో ఇలాంటి బాడీస్ చాలా దొరికాయి. దీని వెనుక ఎవరో ఒక మనిషి లేదా గ్యాంగ్ ఉండొచ్చు. గుడ్ ఫైండ్ భరత్. సార్, ఇంకో ప్యాటర్న్ కూడా ఉంది. మిస్ అయిన విక్టిమ్స్ అందరూ వాళ్ళ ట్రాక్టర్స్తో మిస్ అయ్యారు. శవాలు దొరికాయి, కానీ ట్రాక్టర్స్ దొరకలేదు. సార్, వాళ్ళందరూ ట్రాక్టర్స్ని ఒకే డీలర్ దగ్గర తీసుకున్నారు. అలాగే, కాసేపట్లో వచ్చేస్తుంది. త్వరగా చేయండి, వాళ్ళ డెలివరీ ఉంది. అరే సుచిత్ర ఎక్కడా? లోపల ఆఫీస్లో ఉంది. 10 ట్రాక్టర్స్ కావాలి, అది కూడా. ఇన్స్పెక్టర్ సార్, ఏదైనా పనుందా? కూర్చోండి సార్. హే రాజు, ఇన్స్పెక్టర్ గారికి టీ తీసుకురా. మీ ఛాయ్ తాగడానికి రాలేదు. 9 ఏళ్ల నుంచి మనుషుల్ని చంపి ట్రాక్టర్స్ ని దొబ్బుతున్నారు. దొంగిలించబడ్డ ట్రాక్టర్స్ మీ దగ్గర కొనుక్కున్నవి. నువ్వే నీ కస్టమర్స్ ని చంపుతున్నావా ఏంటి? సార్, మీరు ఏమంటున్నారు సార్? నా కస్టమర్స్ని నేనే చంపి నా బిజినెస్ ఎందుకు లాస్ చేసుకుంటాను? అదైతే తెలీదు, కానీ నువ్వు లేదా నీకు తెలిసిన వాళ్లే ఈ పనిని ఖచ్చితంగా చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారు, నాకు ఆ విషయాల గురించి ఏమీ తెలీదు. ఒకవేళ తెలుసుంటే నేను తప్పకుండా మీకు చెప్పేవాడిని. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి సార్.
ఉమేత్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్ విపుల్ ఫోన్లో దొరికిన నెంబర్ని ట్రేస్ చేస్తున్నా. అది ఇక్కడ ఎక్కడ చూపిస్తోంది. ఏంటి? కాల్ చేయి. సార్ రే ఆగు ఉమేత్, వాడిని పట్టుకో. రే ఆగు. ఎక్కడికి వెళ్ళాడు వాడు? ఉమేత్, లొకేషన్ చెక్ చేయండి. లొకేషన్ చూపించడం లేదు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడేమో సార్. చూడండి, నేను ఒక రెస్పెక్టబుల్ బిజినెస్ మ్యాన్ సార్. మీరు ఇలా దౌర్జన్యంగా నన్ను ఎలా ఇక్కడికి తీసుకురాగలుగుతారు? అలాగా? సరే కానీ వాడితో ఏం చేస్తున్నారు? రోజు నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే, నా క్యాబిన్లో కూర్చున్న అతను పోలీసులు చూసి ఎందుకు పారిపోయాడో. నేను అతన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. పాపం అతను సేల్స్మెన్ జాబ్ కోసం వచ్చాడు. ఉమేత్ సార్ చూపించండి. చూడండి, ఇదంతా రీసెంట్ ఫుటేజ్. ఇంకా అబద్ధాలు ఆడతారా ఏంటి? మీరే నిజం చెప్తారా, బయటికి రప్పించమంటారా? అతని పేరు కల్పేష్. అతను నాకు A1 క్వాలిటీ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ని పంపిస్తూ ఉంటాడు. నేను వాటిని గుజరాత్ దాటించి అక్కడ అమ్మేస్తుంటాను. ప్రాఫిట్ చాలా బాగుంది. అందుకే నేను తనని ఎప్పుడూ అడగలేదు ఆ ట్రాక్టర్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు. మా దగ్గర ఉన్న కల్పేష్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తోంది. వాడి నంబర్ నీ దగ్గర వేరే ఏదైనా ఉందా? అవును సార్, అతని దగ్గర ఇంకొక నెంబర్ ఉంది. ఆ నంబర్ ఇవ్వు. షజాద్, ఇది కల్పేష్ నంబర్. దీన్ని త్వరగా సర్వేలెన్స్లో పెట్టండి. అలాగే సార్. సార్ అజయ్ బైక్ గురించి లీడ్ దొరికింది. అతుల్ అనే వ్యక్తి చెప్పాడు సార్. సరే, సార్ నేను చాలా నీట్ బిజినెస్ చేస్తాను. నేను పోలీసు వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తానో, ఎంత కోఆపరేట్ చేస్తానో మీకే తెలుసు కదా సార్. ఉమేద్ గారు వచ్చి నాకు ఈ బైక్ డీటెయిల్స్ని ఇచ్చిన వెంటనే నేను దీని గురించి మీకు కాల్ చేసి చెప్తాను సార్. నీ మీద అనుమానపడడం లేదు. నీ దగ్గరికి ఈ బైక్ ఎలా వచ్చిందని సార్ అడుగుతున్నారు. సార్ ఈ బైక్ నాకు రెగ్యులర్ సప్లైర్ ఇచ్చాడు సార్. ఎవరది? రాహుల్ జోషి. నీకు టైం దగ్గర పడింది అనుకుంటా. కానీ నేనేం చేయలేదు కదా. చూడు, నువ్వు ఆ అమ్మాయి ఫోటో తీసిన తర్వాత నువ్వు పోలీస్ బ్యాడ్ బుక్స్లోకి ఎక్కేసావు. వాళ్ళని చూడు. నేను ఇదంతా డబ్బుల కోసమే చేశాను. ఆ అమ్మాయి ఫోటో ఇంకా బైక్ కూడా. కానీ నేనేమి దొంగలించలేదు సార్. నేను ఆ బైక్ని కల్పేష్ దగ్గర కొన్నాను సార్. కల్పేష్? ట్రాక్టర్స్ని దొంగిలించడం, మర్డర్ చేసిన బాడీ మీద మార్క్స్. సార్ త్వరగా వచ్చి అది చూడండి. త్వరగా రండి. సౌండ్ కొంచెం క్లియర్ చేస్తావా? కాస్త వాల్యూమ్ని పెంచు. పోలీస్ వదలకుండా నా వెనకే ఉన్నారు. నేను ఇక డెలివరీస్ చేయలేను. దయచేసి నాకు ఇక ఫోన్ చేయకండి. ఇది పోలీస్ స్టేషన్ కాకపోతే నేను ఎప్పుడో కొట్టేవాడిని సార్. వీళ్ళందరినీ నువ్వే చంపావా? అరే వీడు, మీ దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయా? అవును. ఎన్నున్నాయి? 10, 20? నేను మర్చిపోయాను, గుర్తు రావడం లేదు. మీరు పదే పదే నన్ను ఎందుకు లాక్కొస్తున్నారు? నాకు ఆ ట్రాక్టర్ దొంగతో ఎటువంటి లావాదేవీలు లేవు. గుర్తొచ్చానా?
మోహన్, నేను చచ్చిపోయాను అనుకున్నావు కదా? అరే మోహన్ చనిపోయాడు. మోహన్ చోటికి దినేష్ వచ్చాడు. దినేష్ వాట్ బాయ్. చీకట్లో నేనొక దొంగ, సీరియల్ కిల్లర్. అయినా మీకు ఏం కావాలో అడగండి. మీరు అడిగారు కదా, వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేశారు. మీకేం కావాలో అడగండి, చెప్తాను. కానీ ఒక రిక్వెస్ట్, ఇదిగో వీడిని ఇక్కడ కూర్చోబెట్టండి. వీడికి తెలియాలి కదా వీడి వల్ల ఎంతమంది చనిపోయారు అని. వీడిని నువ్వు చంపావా? అరే వీడా? వీడు చాలా పాత కదా. వీడిని నేను ఎప్పుడో చంపేశాను. వాడు నన్ను చాలా బ్రతిమలాడుకున్నాడు. వీడిని ఎందుకు చంపావు? వీడికి అసలు నిజంగా ఆ రోజు బ్యాడ్ టైం. వీడి బ్యాడ్ లక్. ఈ అమ్మాయి పేరెంట్స్ ఎందుకు చంపావు? ఈ అమ్మాయి అమ్మా నాన్నల్ని ఎప్పుడు చంపాను అప్పటి నుంచి ఏది మంచిగా జరగడం లేదు. అన్నీ పాడైపోయాయి. ఇంత చిన్న తప్పు జరిగిపోయింది నా వల్ల. కానీ ఆ తప్పు వల్ల నేను దొరికిపోయాను. నువ్వు అమ్మాయిని చంపాలనుకున్నప్పుడు ఎందుకు కాపాడావు? హే, నువ్వెలాంటి పోలీసువయ్యా? తన్ని చంపాలి అనుకున్నాను, కానీ తన తలరాత బాగుంది. నేను తన్ని చంపడానికి వెళ్ళినప్పుడు నువ్వు మధ్యలో అడ్డొచ్చేవాడివి. అప్పుడు నేను తను కాపాడినట్టు నాటకం ఆడాల్సి వచ్చింది. ఏం చేస్తాను? ఇదంతా నువ్వు ఎందుకు చేసావు? హే, నేను నీ వల్లే చేయాల్సి వచ్చింది తెలుసా? దీనికి పూర్తిగా నువ్వే రెస్పాన్సిబుల్. అరే చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా నన్ను కొడుకులా చూసావా? నువ్వు చూసావా? ఎప్పుడు నన్ను టార్చర్ పెడుతూ పిచ్చి వాళ్ళ చేసావు. నన్ను చిన్న చిన్న మాటలకి ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉండేవాడివి. కానీ నీకు తెలుసా, నేను ఆ తర్వాత ట్రాక్టర్స్ ఓనర్స్ మీద నా కోపం చూపించడం మొదలుపెట్టాను. వాళ్ళని టార్గెట్ చేస్తూ వచ్చాను. నేను మా నాన్ననైతే చంపలేను కదా. నాకు ట్రాక్టర్స్ ఓనర్స్లో మా నాన్నే కనిపిస్తూ ఉండేవాడు. భలే ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. ఏయ్, అసలు ఇదంతా ఇదిగో వీడి తప్పే. వాడిని పట్టుకోండి. అరే హంతకుడివి నువ్వు, ఇవి చేసిందంతా నువ్వు. తప్పేమో మీ నాన్నదంటున్నావా? పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా ఉండాలని తిడతారు. దాని అర్థం మర్డర్ చేయమని కాదు. అర్థమైందా? ఉమేద్, ఇద్దరిని తీసుకెళ్ళు. అరే నన్ను కాదు, వాణ్ణి పట్టుకోండి. లెగరా. నన్ను కాదు, వాణ్ణి పట్టుకోండి. తాతయ్య, పింకీ, నువ్వు బాగున్నావా? తాతయ్య, ఆ చెడ్డ వాళ్ళు మా అమ్మ నన్ను చంపేశారు. అయ్యో నా తల్లి. షేజు మావయ్య, జాగ్రత్తగా ఉండు తల్లి. ఈ మామయ్యని మర్చిపోకమ్మా.